ఇక ధనస్సు రాశి దగ్గరికి వద్దాం. ధనస్సు రాశి వారికి 4వ స్థానంలోకి వెళ్ళారు శని గారు. ఈ 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టవంతమైన విషయం. ఎందుకంటే ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయి 2.5 సంవత్సరాల కాలం తృతీయ స్థానంలో ఉండి అన్నదమ్ములతోనూ బంధుత్వాలతోనూ మానసికంగా స్థిరంగా ఉండడంలోనూ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి శని గారు ఇప్పుడు అర్ధాష్టమంలోకి వెళ్ళారు. అది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశం. అయితే 6వ స్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతోంది. ధన ఆదాయం ఉంటుంది, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే దశమం మీద శని గారి దృష్టి ఉంది. ఉద్యోగంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉద్యోగం పోతుంది అనే బాధ లేదు, కానీ ఉద్యోగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి కలగజేస్తున్నారు. అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వీళ్ళు శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే రాశి మీద కూడా 10వ దృష్టి ఉంది. 10వ రాశిని చూస్తున్నారు. ఈ రాశిలో గ్రహం లేదు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది.